వృశ్చిక రాశి వారి జాతకంలో 5 గోవులు పడ్డాయండి. చాలా వరకు అదృష్ట సంఖ్య గోవులు పడ్డ వారి జాతక బలానికి ముఖ్యంగా వ్యవసాయ విషయం కావచ్చు కలిసి వస్తుంది, పండ్ల తోటలది కావచ్చు కలిసి వస్తుంది. అలాగే వీరి జాతకంలో కూరగాయల వ్యాపారం కావచ్చు కలిసి వస్తుంది. అలాగే వ్యాపారం ఏది చేసినా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి కలిసి రాదు, కానీ అనురాధ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వైద్య రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం స్త్రీలైనా పురుషులైనా వ్యాపార స్థానం చేయటం చాలా వరకు మంచిది. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు చేయటం కూడా చాలా వరకు మంచిదండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరంభంలో కొంచెం వరకు ఇబ్బందులు అయితే వస్తాయి, తర్వాత మాత్రం రాణింపు ఉంటుంది వీరి జాతక బలానికి. అది వృశ్చిక రాశి వారి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరికి లక్కీ నెంబర్ 5 వస్తుంది, 9 వస్తుందండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా 6 వస్తుందండి. అనురాధ నక్షత్రం వారికి 8వ సంఖ్య వస్తుందండి. ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు అనురాధ నక్షత్రం వారు 8వ సంఖ్య వస్తుంది, అలాగే 9వ సంఖ్య వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు పగడం ధరించడం, అలాగే మాత్రం వజ్రం ధరించడం, నీలం ధరించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. దక్షిణ దిక్కు చాలా మంచిది, అలాగే ఉత్తరం దిక్కు చాలా మంచిది. 8వ సంఖ్య, అలాగే 17వ సంఖ్య, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా 26వ సంఖ్య పుట్టినవారు, ఆ డేట్లో పుట్టినవారు చాలా వరకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలరిష్ట దోషాలు అయితే వెళ్ళిపోతాయి వీరి జాతక బలానికి. వివాహం జరగని వారు, వివాహ దోషాలు ఉన్నవారు, వివాహం జరిగి నష్టమైన వారు, వివాహమై విడాకులు పొందిన వారు, స్త్రీలైన పురుషులైన వారికి కలిసి వచ్చే యోగం ఉంటుంది. అలాగే వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ముఖ్యంగా ఏ రంగంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో. ఐఏఎస్, ఐపీఎస్ రంగం కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి నరఘోష అధికంగా ఉంటుంది, కానీ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం గోమాతను పూజ చేయాలని వచ్చిందండి. విద్యాస్థానంలో మాత్రం ఏమో విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. అలాగే వివాహంలో సమస్యలు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. కళ్యాణ సంసారం అంటే సంసారంలో సమస్యలు లేని సంసారం ఎవరిది ఉండదండి. కాకపోతే కొందరికి తక్కువ ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి ఎనీ టైం ఇబ్బందులే ఉంటాయి. 3 రకాలుగా ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది.